Hello friends, welcome to Day Today Telugu and good evening. Sensex 123 points down ay 76,171 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 26 పాయింట్స్ డౌన్ ay 23,045 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్స్ గెయిన్ ay 49,479 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్స్ నథింగ్ బట్ ఏ మినీ మూవీ, హర్రర్ మూవీని అయితే తలపించేలా ఉంటాయి. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ పరంగా, మిడ్ క్యాప్స్ పరంగా, లార్జ్ క్యాప్స్ పరంగా కూడా ఒక గ్రేట్ ఫాల్ ఇవాళ మార్కెట్ లో కనిపించి తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఆ విషయం మార్కెట్ ని ఇవాళ అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఫాల్స్ వస్తున్నప్పుడు యూజువల్ గా మనలో చాలా మంది మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు వీటి ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, వాటిల్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ థింగ్స్ ఏంటి, విత్ ఇన్ షార్ట్ స్పాన్ మీకు అప్డేట్ చేయడానికి మార్కెట్ పడుతున్నప్పుడు ఎలాంటి స్టాక్స్ ని మీరు గమనించాలన్న దాని రిలేటెడ్ గా న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేశాను. మోస్ట్లీ దీని రిలేటెడ్ గా మిస్ అవ్వకండి. అండ్ ఇవాళ మీకు డౌట్ వచ్చిందా మార్కెట్ ఎందుకు సడన్ గా ఫాల్ అయింది, తర్వాత ఎందుకు అలా రికవర్ అయింది అనేది? ఫాల్ రిలేటెడ్ గా కొత్త రీజన్స్ ఏం లేవు. రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారు విధిస్తున్న టారిఫ్స్, పర్టికులర్ గా రెసిప్రోకల్ టారిఫ్స్ ఇండియా మీద కూడా భారాన్ని పెంచుతుందేమో, ఇండియా నుంచి వస్తున్న గూడ్స్ పై కూడా టారిఫ్లను పెంచితే చాలా కంపెనీస్ అండ్ దానికి సర్వీసెస్ అందిస్తున్న చాలా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని ఒక భయాలు మార్కెట్ లో ఉన్నాయి. దీనికి తోడు వాల్యుయేషన్స్ ఓవర్ ఉంటుండడం, చాలా మంది ఫండ్ మేనేజర్స్ కానీ హెచ్ఎన్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళు మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ చేస్తున్న స్టేట్మెంట్స్ కొంత స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఫియర్ ని క్రియేట్ చేస్తూ ఇన్ రీసెంట్ టైమ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న వోలటాలిటీ ఆర్ అన్సర్టనిటీ మనకి తెలిసిందే. బట్ మార్కెట్ ఎందుకు పెరిగింది? ఇవాళ మనకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును అయితే ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. అందులో ఎల్టీసీజీ, ఎస్టీసీజీ స్టాక్ మార్కెట్ పరంగా ఏదైనా ట్యాక్స్ చేంజెస్ ఉంటాయేమో అని మార్కెట్ లో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ అలాంటి చేంజెస్ ఏవి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో లేకపోతూ ఉండడం మార్కెట్స్ కి కొంత ఉపశమనంలా సడన్ గా ఈ అప్డేట్ రావడం మార్కెట్స్ లో కొంత రికవరీ అయితే కనిపించింది. బట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రిలేటెడ్ గా. అది కూడా న్యూస్ టాపిక్ లో మాట్లాడాను. డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది విత్ పీడిఎఫ్ తో పాటు, మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మన నరేంద్ర మోడీ గారి మీటింగ్ ట్రంప్ గారితో ఎలా జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇవాళ తను యుఎస్ కి రీచ్ అవుతారు. రేపు మెయిన్ మీటింగ్ అండ్ అప్డేట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ దీంతో ఫెడ్ వాళ్ళ రేట్ కట్స్ ఎలా మారుతాయి అనేది మనకు అర్థం అవుతుంది. అండ్ ఈవెన్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు మన నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక. నేనేమి తొందరపడి వడ్డీ రేట్లు కట్ చేసేయాలి ఏదో రకంగా నేను చూడట్లేదు, స్లో అండ్ స్టడీగా వెళ్లే వడ్డీ రేట్లు కట్ చేస్తారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మన ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేశారు, దానికి తగ్గట్టు ఇన్ఫ్లేషన్ డేటా ఎలా మూవ్ అవుతుందని రీసెంట్ గా వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటాని మీరు అబ్జర్వ్ చేస్తే 5 మంత్ లోకి మన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వెళ్తుంది. ఐఐపి డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా వీక్ గానే ఉంది. లాస్ట్ టైం హైయెస్ట్ 6 మంత్స్ హైయెస్ట్ 5.2% దగ్గరగా రిపోర్ట్ అయితే ఈసారి కొంత కూల్ ఆఫ్ అవుతూ 3.2% దగ్గరగా రిపోర్ట్ అయింది. బట్ ఇక్కడ నాకు ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతూ 5 మంత్ లోకి వెళ్తుండడం హైలైట్ గా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, రీటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా చేస్తున్న ఎస్ఐపిస్ ఎలా ఉండబోతాయి కమింగ్ టైమ్స్ లో, పర్టికులర్ గా జనవరి, ఫిబ్రవరిలో ఉంటాయి ఎలా అనేది మనం చూడాలనుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా డేటా అయితే అప్డేట్ అయింది. 26,000 crore మార్క్ సెకండ్ స్ట్రైట్ మంత్ అయితే ఈసారి మన రీటైల్ ఇన్వెస్టర్స్ మెయింటైన్ చేయగలిగారు. దీని గురించి కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ మార్కెట్ న్యూస్ టాపిక్స్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పాలంటే రీటైలర్స్ జనవరి మంత్ లో కూడా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ని మార్కెట్స్ లోకి, ఈక్విటీస్ లోకి తీసుకొచ్చారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎస్ఐపిస్ ని ఆపద్దు అంటున్నప్పుడు మీరు ఇలా చెప్తారు, సరే మేము ఎస్ఐపిస్ చేస్తాం, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ 20% పడితే 30% పడితే మేము పెడుతున్న డబ్బులు నష్టపోతున్నట్టే కదా, అదేదో ఆపి కమింగ్ టైమ్స్ లో బాగా పడ్డాక పెడితే మంచి లాభం కదా అనేలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్ ని తీసుకోండి, బాగా 3% అబోవ్ దగ్గరగా పడింది స్మాల్ క్యాప్ ఇండెక్స్. విత్ ఇన్ 15 మినిట్స్ లో మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయిపోయింది. సో మీరు మార్కెట్ లో ఉన్న రికవరీని టైం చేయలేరు అనేది నా పాయింట్. ఇక్కడ నేను మీకు వివిధ కండిషన్స్ 9 కండిషన్స్ ని పెడుతున్నాను, ఇంక్లూడింగ్ ఈ వైరస్ రిలేటెడ్ గా వచ్చిన ఫాల్ తో సహా. మీరు చూసుకుంటే చాలా కండిషన్స్ లో మార్కెట్ 20%, 50%, 60% పడిన కండిషన్స్ లో కూడా ఎస్ఐపిస్ కొనసాగించిన వాళ్ళకి మార్కెట్ ఎలాంటి సిఏజిఆర్ తో రిటర్న్ ఇచ్చింది? 14%, 15%, 13%, 16% రిటర్న్ కూడా వైరస్ రిలేటెడ్ గా ఆ ఫాల్ లో ఉంది చూసారా. 38% మార్కెట్ పడిందా? అప్పుడు ఎస్ఐపిస్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పటికి 16% రిటర్న్ వచ్చేది ఈ జస్ట్ 5 ఇయర్స్ టైం పీరియడ్ లో. సో పడక ముందు ఇన్వెస్ట్మెంట్ చేసామా, పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసామా, ఎస్ఐపిస్ వరకు మాత్రం అది లెక్క ఉండదు. మార్కెట్ లో ఎస్ఐపిస్ ఆపడం అంటే, అది కూడా మార్కెట్ పడుతున్నప్పుడు ఆపడం అంటే, బాగా ధర తక్కువ ఉంటున్నప్పుడు మన చేతులు మనం కట్టేసుకొని బాగా ధర ఎక్కువ ఉంటున్నప్పుడు పరిగెత్తడం, దాన్ని నేను కొంటాను అని. ఎస్ఐపిస్ వర్క్ అయ్యేదే, ఆ మ్యాజిక్ వర్క్ అయ్యేదే మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు యావరేజ్ అవ్వడంలో. సో కాబట్టి ఎవరో చెప్తున్నారని, ఈవెన్ మనకంటే బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళే అయ్యుండొచ్చు, ఫండ్ మేనేజర్స్ కానీ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ. బట్ గుర్తుంచుకోండి, మార్కెట్ ఎవరిని కూడా కేర్ చేయదు, నన్ను, మిమ్మల్ని ఆర్ ఫండ్ మేనేజర్స్ ని ఎవరిని కూడా కేర్ చేయదు. కాబట్టే చెప్తున్నాను, గతంలో ఉంటున్న హిస్టారికల్ డేటాస్ ని మీ ముందు పెడుతూ చెప్తున్నాను. ఎస్ఐపిస్ ఆపాలనుకుంటున్నప్పుడు మాత్రం 1-2 సార్లు మీ మైండ్ లో క్లారిటీ తెచ్చుకునే ముందుకు వెళ్ళండి. అండ్ ఈ ఎఫ్ఐఎస్ ఒక కాన్స్టెంట్ సెల్లింగ్ ఈ పాటికే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి 1,00,000
1,05,000 కోట్లకి పైగా ఈ 2025 బిగినింగ్ నుంచే ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఇవాళ కూడా ఒక గుడ్ సెల్ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించిందంటే ఈవెన్ ఎస్టీసీజీ ఎల్టీసీజీ రిలేటెడ్ గా క్లారిటీ కూడా వాళ్ళని ఆపుతున్నట్లు కాదు. ప్రాబబుల్లీ ఇదంతా కూడా ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్ అవ్వచ్చు. మేబీ మన రిలేటెడ్ గా టాక్స్లు వేస్తారనా, టారిఫ్లు వేస్తారనా, ప్రాబబుల్లీ బ్రిక్స్ నేషన్స్ రిలేటెడ్ గా వార్నింగ్స్ ఇచ్చారు కదా, మీరు కానీ కరెన్సీని డెవలప్ చేయాలి, డాలర్ కి అగైనెస్ట్ గానే ఎలా మీరు కానీ ఆలోచిస్తుంటే మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ ఉండొచ్చేమో. మేబీ రేపు మనకి దాని రిలేటెడ్ గా ఒక క్లారిటీ రావచ్చు. అండ్ డెఫినెట్లీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రాపర్ గా డీల్ చేసి ఆన్ ద హెడ్లైన్ పార్ట్ ఇండియా రిలేటెడ్ గా పేరు రిపీటెడ్ గా వినిపించకుండా వీళ్ళ మధ్యలో డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ గా ముందుకు వెళ్తాయనేలా ఎక్స్పెక్ట్ చేద్దాం. పర్టికులర్ గా రెసిప్రోకల్ టారిఫ్స్ అనమాట. మనం ఎలాగో ఎక్కువ వేస్తున్నాం యుఎస్ నుంచి వస్తున్న గూడ్స్ పైన, సో మన మీద కూడా వాళ్ళు అలాంటి యాక్షన్ తీసుకుంటారనేలా స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా ఇండియా అనే వర్డ్ ని పెట్టి వాడుతున్నారు. ఇండియా వాళ్ళు చాలా ఎక్కువ ఎనారమస్ టారిఫ్లు మా మీద వేసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేలా వైట్ హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ హ్యాసెట్ గారు స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఈ డిస్కషన్ మేబీ మనమే వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న గూడ్స్ పై ట్యాక్స్లను తగ్గించడమా, ఆర్ ఈ డిస్కషన్ లో ట్యాక్స్ల పరంగా నెక్స్ట్ ఈ బ్రిక్స్ నేషన్స్ కరెన్సీ పరంగా డాలర్ రిలేటెడ్ గా సపోర్ట్ పరంగా వీటన్నిటి పరంగా జియో పొలిటికల్ ఈవెంట్స్ పరంగా ఉంటున్న డిస్కషన్స్ ఎఫ్ఐఎస్ ఒక ఈ సెల్లింగ్ ఏదైనా ఇంపాక్ట్ చేయగలుగుతాయనేది నెక్స్ట్ 2-3 డేస్ లో మనకి అర్థమవుతుంది. ఫెడ్ చైర్మన్ గారి స్టేట్మెంట్స్, పౌల్ గారి స్టేట్మెంట్స్ అయితే కమింగ్ టైమ్స్ లో ఏదైనా 1 నెల 2 నెలల్లో ఏదైనా డేటా చేంజ్ కనిపిస్తున్నా వెంటనే వడ్డీ రేట్లు కట్ చేయాలంటున్నారు. కాబట్టి ఇవాళ ఈవెన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా టూ మచ్ బాగా వచ్చినా సరే, అంటే అనుకున్న దానికంటే బాగా తక్కువగా యూఎస్ కి సంబంధించింది వచ్చినా సరే ఇమీడియట్ రేట్ కట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అలానే వర్స్ట్ గా వస్తుంటే మాత్రం అది మాత్రం మార్కెట్ ని నెగిటివ్ గానే డిస్టర్బ్ చేస్తుంది. అండ్ చాలా ఎక్స్టెన్సివ్ గా వీళ్ళ షార్ట్స్ ఎఫ్ఐఎస్ కి సంబంధించి ఫ్యూచర్స్ మార్కెట్ లో హోల్డ్ అవుతున్నాయి. 86% షార్ట్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పుట్ కాల్ రేషియో కూడా 0.7 బిలో ఉంది. ప్రాబబ్లీ అందుకే ఇవాళ మార్కెట్ వచ్చిన ఫాల్ తో కొంత రికవరీ గెయిన్ మార్కెట్ లో కనిపించుండొచ్చు. ఇది ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా హైలైట్ చేసి చెప్పాను. ఒకవేళ రికవరీ వస్తున్నా సరే ఇమీడియట్ గా మనం తొందరపడి సంతోషపడాల్సిన ఈవెంట్ కాదు. ఇంతలా ఫాల్ ఉంటున్నప్పుడు రికవరీ ఉండొచ్చని. మినిమం ఇమీడియట్ గా ఉంటున్న సపోర్ట్ 23,240. నేను చూస్తున్నది ఇమీడియట్ సపోర్ట్ అయితే అది కనీసం దాని అబోవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ లో ఇమీడియట్ రికవరీ స్టార్ట్ అయిపోయిందని ఒక ఊహాగానాలను మనం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అది ఇమీడియట్ గా బట్ లేదు ఒక మంచి నెంబర్ చూద్దాం అనుకుంటే 23,500 ఆర్ 23,800 మేజర్ గా ఉంటున్న లెవెల్స్ అనమాట. చాలా టైం బ్యాక్ నుంచి 23,800 బ్రేక్ అయి పైకి వెళ్లేంత వరకు మనం మంచిగా చూడలేమనుకున్నాం. కానీ ఇప్పుడు బాగా పడిపోయింది కాబట్టి అట్లీస్ట్ దగ్గరగా ఉన్న ఈ లెవెల్ అయినా లేదు నాకు ఫర్దర్ కాన్ఫిడెన్స్ క్లియర్ గా నాకు కావాలి అనుకుంటే 23,500 లేదా 23,800 ఆ మార్కులు బ్రేక్ అయి పైకి వెళ్ళనంత వరకు కూడా మనం మళ్ళీ 24,500, 25,000, 26,000 ఆల్ టైమ్ హై మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వస్తున్న రికవరీస్ స్ట్రాంగ్ రికవరీస్ అనేలా మనకి రిప్రజెంట్ చెయ్యవు. యూజువల్ గా ఎప్పుడు కూడా మార్కెట్ 5 నెలల పాటు కాన్స్టెంట్ గా నెగిటివ్ లో క్లోజ్ అవ్వలేదు. ఈవెన్ ఈ 2020 ఫాల్, ఈవెన్ 2008 ఇలా చాలా సందర్భాల్లో ఎప్పుడు కూడా 5 నెలల పాటు కాన్స్టెంట్ గా మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు నెగిటివ్ గా 5 నెలల పాటు. కానీ ప్రెసెంట్ అలా జరుగుతూ ఉంది. లాస్ట్ టైం జరిగింది 1996లో. బట్ ఇన్ఫాక్ట్ ఆ పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ ని కమింగ్ టైమ్స్ లో సంపాదించారు. ప్రాబబ్లీ ఇప్పుడు కూడా మార్కెట్ లో కొనసాగుతున్న వాళ్ళు అలాంటి రిటర్న్స్ ని సంపాదించాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మార్కెట్ పడితే క్వాలిటీ కంపెనీస్ ని కొనాలి, కమింగ్ టైమ్స్ లో మల్టీ బ్యాగర్స్ అయ్యే కంపెనీస్ ని కొనాలి. సో దట్ ఫ్యూచర్ లో మంచిగా వెల్త్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ స్టాక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటారు కదా. మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్ SQGLP ఫ్రేమ్ వర్క్ అయితే చెప్పబోతున్నాను. S ఫర్ సైజ్, Q ఫర్ క్వాలిటీ, G ఫర్ గ్రోత్, L ఫర్ లాంజివిటీ, P ఫర్ ప్రైస్. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మీ పోర్ట్ఫోలియోలో ఉంటున్నవి మల్టీ బ్యాగర్సా కాదా అనేది జస్ట్ ఒక అనాలిసిస్ మీకు అర్థమవుతుంది. కొనే స్టాక్స్ పరంగా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సైజ్ ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఆల్రెడీ లార్జ్ క్యాప్ అయిపోయింటే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటల్ అయిపోయింటే అది ఈజీగా డబుల్, ట్రిపుల్, 5 times 10 times అయ్యే అవకాశం తక్కువ. అలాగే 40, 50, 60% పడిపోయే అవకాశము తక్కువే. రిటర్న్ కాంపౌండింగ్ నేచర్ తో చూడాలి. మిగిలిన చిన్న చిన్న కంపెనీలతో పోలిస్తే తక్కువగా చూడాలి. సో ఎవరైనా సరే లాంగ్ టర్మ్ లో మల్టీ బ్యాగ్ రిటర్న్ సంపాదించాలనుకుంటే మాత్రం అది చిన్న కంపెనీలతోనే సాధ్యం. అలానే ఏ చిన్న కంపెనీని పడితే ఆ చిన్న కంపెనీని కొనేస్తే ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకాస్త ఎక్కువ ఫ్రేమ్ వర్క్స్ ని మీరు ఫాలో అవ్వాలి. అందులో నెక్స్ట్ మీరు చూడాల్సింది క్వాలిటీ ఆఫ్ బిజినెస్ మీన్స్ ఓన్లీ ప్రాఫిట్స్ ని మాత్రమే కాకుండా వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ని కూడా అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏవైతే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారో ఆ కాస్ట్ పై క్యాపిటల్ రిటర్న్స్ ని వీళ్ళు తీయగలుగుతున్నారా లేదా, ROIC రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఎలా ఉంటుంది అన్న ఒక అనాలిసిస్ తో స్టార్ట్ చేసి మేనేజ్మెంట్ ఒక ఇంటిగ్రిటీ ఎలా ఉంది, నోటికొచ్చిన మాటలు ప్రతి క్వార్టర్ లో చెప్పేసి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో వాటిని దాటవేస్తున్నారా లేదు చెప్పిన ప్రతి మాటని ఇంకొంత ఎక్కువ పర్సంటేజ్ తోనే బీట్ చేస్తూ కమింగ్ క్వార్టర్స్ లో ముందుకు వెళ్తున్నారా. ఈ ఒక్క లాజిక్ ని మీరు అర్థం చేసుకోగలిగారంటే మేనేజ్మెంట్ ఎలా దూసుకు వెళ్తుంది, జరిగే మాటలే చెప్తుందా లేదు ఏదో ఒకసారి
ఇన్వెస్టర్స్ ని ఎగ్జైట్ చేసే మాటలు చెప్తుందా? ఇది మనం అర్థం చేసుకుంటూ ప్రతి క్వార్టర్లీ ఎర్నింగ్స్, మీరు చిన్న చిన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి క్వార్టర్లీ ఎర్నింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ నాట్ ఓన్లీ వాళ్ళ రెవెన్యూస్, వాళ్ళ వాల్యూమ్స్ ఎలా ఉంటున్నాయి, మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటున్నాయి, వీటిని అర్థం చేసుకోండి. అందరూ కూడా రెవెన్యూస్ ని, ప్రాఫిట్స్ ని చూసి వదిలేస్తారు, బట్ మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెగ్యులేటరీ రిస్క్ కంప్లీట్ గా చేతుల్లో వెళ్ళిపోయి ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఓవర్ నైట్ లో గవర్నమెంట్ కానీ ఆర్ సెబీ వాళ్ళు కానీ ఆర్ IRDA వాళ్ళు కానీ తీసుకునే ఒక్క స్టెప్ తో ఓవర్ నైట్ లో వాళ్ళ బిజినెస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉండకూడదు. వాళ్ళ బిజినెస్ కి రెగ్యులేటరీ, గవర్నమెంట్ ఓవర్ నైట్ రిస్క్ అనేది ఎక్కువ కాకుండా సస్టైనబిలిటీ ఉంటున్న బిజినెస్, ఎవరో ఒకరు ఓవర్ నైట్ లో స్టార్ట్ చేసి మొత్తం బిజినెస్ ని చేయలేరు అనుకుంటున్న కాన్ఫిడెన్స్ ఉంటున్న బిజినెస్ లోనే మనం అలొకేషన్ ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ది వాల్యుయేషన్. దీన్ని PEG తో చూస్తారనమాట, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్. ఈ PEG రిలేటెడ్ గా ఫార్ములాని కూడా ఇక్కడ మీకు నేను స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. దీన్ని కూడా మీరు అసెస్ చేసి ఎంత తక్కువగా ఈ PEG రేషియో ఉంటే 20%, 25% గ్రోత్ ఉంటున్న కంపెనీస్ మీకు ఒకవేళ 2 దగ్గర కానీ ఆర్ బిలో 3, 1 to 2 ఇలా కానీ దొరుకుతూ ఉంటే యాన్యువల్ రేట్ 20-25 తో గ్రో అవుతున్న కంపెనీస్, లోయర్ PEG రేషియో, ఈ కాంబినేషన్ తో కానీ మీరు సెలెక్షన్ చేసుకోగలిగితే దెన్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఆన్ మార్కెట్ రికవరీలో మంచి లాభాలని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్, ఇది అన్ని ఇండస్ట్రీస్ కి ఒకట్లా మనం చేసేలేమన్నమాట. సిక్లికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, హై గ్రోత్ టెక్ కంపెనీస్ కానీ ఆర్ హై గ్రోత్ రెన్యూబుల్ అండ్ EV అండ్ ఇతర సెగ్మెంట్స్ లో ఖచ్చితంగా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అనుకున్న కంపెనీస్ కానివ్వండి, అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ కి, మెచ్యూర్ అవుతున్న మార్కెట్స్ కి కూడా ఇది డిఫరెన్స్ వస్తుంది. ఈ మూడిటికి కూడా 3 ఎగ్జాంపుల్స్ ని షేర్ చేస్తూ ఇమేజ్ ని మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నేను మీకు ఒక ఫ్రేమ్ వర్క్ అయితే చెప్పాను. ఈ ఫ్రేమ్ వర్క్ కి సూట్ అవుతున్న స్టాక్స్, ఎవరైనా ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ పరంగా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ అర్థమై ఈ ఫ్రేమ్ వర్క్ కి సూట్ అవుతున్న స్టాక్స్ ఆల్రెడీ మీరు స్టడీ చేస్తున్నవి, వాటిలో సూట్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కమింగ్ టైమ్స్ లో వాటి రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ గురించి కూడా మనం న్యూస్ టాపిక్స్ లో వాటి రిలేటెడ్ గా టాపిక్స్ వచ్చిన ప్రతిసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని పరంగా మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటున్నా అది కామెంట్ సెక్షన్ లో అడగండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈక్విటీ డేటా, జనవరి మంత్ లో మన రీటైలర్స్ ఎంతలా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారన్న డేటా అయితే అప్డేట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతకు ముందు నెలలతో పోలిస్తే, అంటే డిసెంబర్ 2024 తో పోలిస్తే జనవరి 2025 లో ఈక్విటీ రిలేటెడ్ గా నెట్ ఇన్ఫ్లోస్ అయితే తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. అంటే డిసెంబర్ నెలలో కొంత ఎక్కువగా మార్కెట్ లో డబ్బులు పెట్టారు, కానీ జనవరి మంత్ లోకి వచ్చేసరికి కంపేర్డ్ విత్ డిసెంబర్ ఇన్ఫ్లోస్ అయితే తగ్గుతున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా మనం గమనించాల్సింది ఏంటి, SIPs కదా, SIPs ఆపుతున్నారా లేదా అని. డిసెంబర్ నెలలో 26,000 కోట్ల 459 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనవరి నెలలో 26,400 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో కొంచెం డౌన్ అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ జనవరి మంత్ లో వచ్చిన ఫాల్ పెద్దగా ఇన్వెస్టర్స్ ని భయపెట్టలేదని అనుకోవాలి. కానీ ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ అంతా SIPలను ఆపండి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో అనేలా చేసిన స్టేట్మెంట్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది ఈ ఫిబ్రవరి మంత్ ది నెక్స్ట్ మంత్ అప్డేట్ అయ్యే డేటాలో ఫస్ట్ వీక్ అప్డేట్ అవుతుంది నెక్స్ట్ మంత్, అందులో మనకు అర్థమవుతుంది. మరి స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఎలా ఉన్నాయి, ఇది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. స్మాల్ క్యాప్స్ డిసెంబర్ తో పోలిస్తే కొంత జనవరిలో పెరిగాయి, బట్ చెప్తున్నాను కదా, ఈ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ డిసెంబర్ తో పోలిస్తే జనవరిలో పెరిగాయి. కానీ ఒకవేళ ఫిబ్రవరిలో కూడా పెరుగుంటే మాత్రం రీటైలర్స్ ఈవెన్ ఇన్ ద సోషల్ మీడియాలో వస్తున్న SIPలు ఆపండి ఉంటున్న కథనాలను కూడా పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు. కాబట్టి ఇదే డేటా కానీ మనకు ఫిబ్రవరిలో కానీ రిప్లికేట్ అయ్యిందంటే కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్టర్స్ ని భయపెట్టాలా, ఎలాంటి అప్డేట్స్ వస్తున్నా వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి జనవరి మంత్ కంపేర్ చేస్తే డిసెంబర్ మంత్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. స్మాల్ క్యాప్స్ లోకి డబ్బులు పెరిగాయి, మిడ్ క్యాప్స్ లోకి డబ్బులు పెరిగాయి, లార్జ్ క్యాప్స్ లోకి డబ్బులు పెరిగాయి. ELSS రిలేటెడ్ గా కూడా కొంత పెరుగుంటుంది, బికాస్ ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా మోస్ట్లీ ఇయర్ స్టార్టింగ్ నుంచి చేస్తుంటారు కాబట్టి. వెరస్ అదర్ కేటగిరీస్ పరంగా కూడా ఎలా ఉంది, టోటల్ AUM ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఓవరాల్ నాకైతే డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే జనవరి మంత్ మన ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గానే మార్కెట్ లో ప్రెసెంట్ అయినారు. సో ఎక్కడ క్లియర్ వీక్ సిగ్నల్స్ అయితే మనకి జనవరి మంత్ ఇన్వెస్ట్మెంట్ డేటా, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ డేటా ప్రకారం అయితే కనిపించదు. ఇదిలా ఉంటే గోల్డ్ ETF లో వచ్చే పెట్టుబడులు చూడండి రికార్డ్ స్థాయిలో వచ్చాయన్నమాట. బికాస్ ఈక్విటీ రిలేటెడ్ గా మనకు కొంత లో పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కాబట్టి, గోల్డ్ కాన్స్టెంట్ గా పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉంది కాబట్టి రికార్డ్ స్థాయిలో 3,751 కోట్ల దగ్గరగా పెట్టుబడులు గోల్డ్ లోకి అయితే ETF రూపంలో అయితే ఫ్లో అయ్యాయి. ఒకసారి ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఏప్రిల్ 2022 నుంచి కూడా ఎలాంటి ఇన్ఫ్లోస్ ఉన్నాయి, జనవరిలో ఎలాంటి ఇన్ఫ్లోస్ ఉన్నాయనేది. ప్రెసెంట్ గోల్డ్ ఒక AUM 51,839 క్రోర్ దగ్గరగా ఉంది. ఈ ఒక్క నెలలోనే 3,751 కోట్ల దగ్గరగా గోల్డ్ ETF లోకి పెట్టుబడులుగా వచ్చాయి. ఇంకా కమింగ్ టైమ్స్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ గారి అన్సర్టనిటీస్, ఈ టారిఫ్ రిలేటెడ్ గా చేసే స్టేట్మెంట్స్ తో ఒకవేళ వోలటాలిటీ ఉందనుకోండి
మార్కెట్ లో ఫర్దర్ గా కూడా ఈ గోల్డ్ రిలేటెడ్ గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందులో కొంత స్టెబిలిటీ ఉంటది అండ్ లాంగ్ టర్మ్ లో ఈక్విటీ మార్కెట్స్ కి రిలేటెడ్ గానే గోల్డ్ లో కూడా మనకి రిటర్న్ ఉంది కాబట్టి లార్జ్ క్యాప్స్ కి రిలేటెడ్ గా ఇది కూడా వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్ గా ఇన్వెస్టర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. అండ్ దీనికి తోడు సోవరెన్ గోల్డ్ బాండ్స్ కోసం వెయిట్ చేసి రీసెంట్ గానే కన్ఫర్మేషన్ వచ్చింది కదా నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎక్కువ ఉండవని. ప్రాబబుల్లీ అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఐడియల్ గా పెట్టుకున్న డబ్బులు కూడా ETF లో పెడుతున్నట్లున్నారు, విచ్ ఇస్ గుడ్ ఆప్షన్. దీంతో కూడా జనవరి మంత్ లో ఇంత రికార్డ్ ఫ్లోస్ ని మనం చూస్తుండొచ్చు. ఇంతకీ మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మ్యూచువల్ ఫండ్ రూపంలోనా, ETF రూపంలోనా, అరేనా కాయిన్స్ బిస్కెట్స్ ఇలా చేస్తూ ఉంటారా? మీరు చెప్పే ఆన్సర్స్ ని బట్టి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్న వీడియోలో మీకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి దానికి ఉంటున్న పాజిటివ్స్ నెగిటివ్స్ వీటన్నిటిని కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నదే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనమాట. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ కింద గమనించవచ్చు ఆల్మోస్ట్ 622 పేజెస్ ఉందా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్. 622 పేజెస్ ఉంటే ఎందుకంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చాప్టర్స్ 23 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ లో 30+ దగ్గరగా ఉన్నాయి. అందులో 298 సెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ 500+ సెక్షన్స్ ఉన్నాయి. అందులో 14 స్కెడ్యూల్స్ ఉంటాయి, ఇప్పుడు దీంట్లో 16 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఉంటున్న మెయిన్ చేంజ్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కదా, ఇప్పుడు అదంతటిని పక్కన పెడుతూ ట్యాక్స్ ఇయర్ అని తీసుకొచ్చారు. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఉంటున్న దాన్ని ట్యాక్స్ ఇయర్ గా పిలుస్తారని కొత్త టర్మ్ తీసుకొచ్చారు. ఎవరైనా అసెస్మెంట్ ఇయర్ కి ఫైనాన్షియల్ ఇయర్ కి ఏంటి డిఫరెన్స్ అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కదా, ఇక తలనొప్పి లేదు, ట్యాక్స్ ఇయర్ అని ఒకటే ఉంటుంది. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ కంపారిజన్ చేస్తున్న డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సో సింప్లిఫై చేస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా, ఇలా కాంప్లెక్స్ చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది కదా. బట్ దీని రిలేటెడ్ గా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే గతంలో ఉంటున్న కాంప్లెక్స్ టర్మ్స్ ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేశారు అండ్ వర్డింగ్స్ చాలా తగ్గిపోయాయి అనమాట. గత బిల్లులో ఐ థింక్ 9,80,000 దగ్గరగా వర్డ్స్ ఉంటాయి, సో దట్ మీరు ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి అర్థం చేసుకోవడానికి. కానీ దీంట్లో 3,35,000 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఫేస్లెస్ అసెస్మెంట్స్ కానివ్వండి, డిజిటల్ ఫైలింగ్స్ రిలేటెడ్ గా కానివ్వండి, కాంప్లెక్స్ టర్మినాలజీని సింప్లిఫై చేసే విధంగా కానివ్వండి, ఇలా నాకు ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ న్యూ బిల్ అయితే ప్రైమరీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న దాని ప్రకారం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కూడా ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ లో కంటిన్యూ అవుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మీన్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కూడా ఉంటది, దాన్ని ఏం తీసేయట్లేదు, బట్ డిఫాల్ట్ గా న్యూ ట్యాక్స్ రెజిమ్ ఉంటది. మీరు కావాలనుకుంటే ఓల్డ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సాలరీడ్ పర్సన్స్ రిలేటెడ్ గా మెన్షన్ చేసిన డిడక్షన్స్ లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి, గ్రాడ్యుటీ కానీ స్టాండర్డ్ డిడక్షన్ కానీ ఏవేవి ఉన్నాయనేది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా డిడక్షన్స్ ని కూడా మీరు ఈ పేజ్ లో గమనించవచ్చు. అండ్ కొన్ని ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీ పరంగా చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. బిజినెస్, నార్మల్ కేస్ అండ్ ఒకవేళ ట్రాన్సాక్షన్స్ కానీ క్యాష్ లో ఎక్కువ లేకుండా less than 5% ఉంటే గతంలో ఉంటున్న లిమిట్స్ ఏంటి, ఇప్పుడు మారుస్తున్న లిమిట్స్ ఏంటి, ఇది కొంత ఈజ్ చేస్తుంది అనమాట. గతంలో ఉంటున్న ఆడిట్స్ ని ఇంకొంచెం తగ్గించేస్తుంది. ప్రొఫెషనల్స్ రిలేటెడ్ గా కూడా 50 lakh ఉండేది కాస్త దాన్ని 1 crore చేశారు. అండ్ ప్రిజంప్టివ్ టాక్సేషన్ పరంగా కూడా 2 crore ఉండేది అప్ టు ఇప్పుడు దాన్ని 3 crore చేశారు లిమిట్ ని. అది సెక్షన్ 44AD అండర్ లో. గతంలో ఉంటున్న హెడ్స్ సాలరీడ్ ఇన్కమ్ కానీ, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ వస్తున్న ఇన్కమ్ కానీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి వస్తున్న ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ కొంత మారుస్తున్నట్టు ఈ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో లిటిల్ చేంజెస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ రిలేటెడ్ గా కొంత కీ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. స్టిల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోనే ఉంది కానీ చాలా స్ట్రిక్ట్ ప్రావిజన్స్ ని తీసుకొస్తున్నారు. వాళ్ళ కోర్ ఎర్నింగ్స్ ఫార్మింగ్ ద్వారానే వస్తున్నాయనేలా కొంత స్ట్రిక్ట్ నార్మ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ టీడీఎస్ ఆన్ క్యాష్ విత్ డ్రాల్ 194 ని కంప్లీట్ గా తీసేస్తున్నట్లయితే కనిపిస్తుంది. టీడీఎస్ అండ్ టీసీఎస్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ చేంజెస్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇలా ఇంకొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్ 622 పేజెస్ డాక్యుమెంట్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఈ డేటా అయితే ఇంటర్నెట్ లో కనిపించింది. వీలైతే ఇది నేను మీకు ఒక PDF రూపంలో చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో PDF గా ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ కూడా కొత్త సెక్షన్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ లో ఇంట్రడ్యూస్ అవ్వబడ్డాయి. అవేంటి ఇక్కడ మీరు గమనించవచ్చు. లాటరీస్, ఆన్లైన్ గేమ్స్, క్రిప్టో అండ్ ఇతర సెగ్మెంట్స్ కొత్తవి ఏవైతే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ట్రాక్షన్ పొందుతున్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు. గత ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటున్న ఏ సెక్షన్స్ ని తీసేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 250 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, ఇది నెక్స్ట్ 6 to 12 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 2,900 crore దగ్గరికి వెళ్ళిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు TXT గ్రూప్ వాళ్ళతో స్ట్రాటజిక్ MOU ని ఏరో ఇండియా 2025 లో కుదుర్చుకున్నారని, దీంతో అడ్వాన్సింగ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ పరంగా వీళ్ళ ఫోకస్ పెరుగుతుందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1,000 crore రెవెన్యూ మైల్ స్టోన్ ని అచీవ్ అయినట్టు. Jan 31, 2025 నాటికి వీళ్ళ రెవెన్యూ 1,049 crore మార్క్ ని క్రాస్ చేస్తూ ఫస్ట్ టైం వీళ్ళు 1,000 crore రెవెన్యూ మార్క్ ని హిట్ చేశారనేలా, వీళ్ళ జర్నీలో ఇది ఒక బిగ్ మైల్ స్టోన్ అనేలా
బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ తిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 537 crore విలువ చేసే ఆర్డర్ ఆదాని సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, లైక్ వీళ్ళకి అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, దీని రిలేటెడ్ గా 16 BCFCM రేక్స్ విత్ BVCM వ్యాగన్స్ వీళ్ళు సప్లై చేయనున్నారనేలా, ఇది మార్చ్ 2027 లోపు కంప్లీట్ చేస్తారనేలా తిటాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళకు కూడా 600 crores విలువ చేసే ఆర్డర్ ఆదాని సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, లైక్ టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళకి లభించినట్లే వీళ్ళకి కూడా ఆదాని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించిన 5G ని నోకియా వాళ్ళతో టైఅప్ అయి FWA పరంగా ఇంకా స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. FWA అంటే ఏంటి? ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, హై స్పీడ్ ఇంటర్నెట్ హోమ్స్ అండ్ బిజినెస్ లో ఇవ్వడానికి, కేబుల్స్ లేకుండా ఇవ్వడానికి 5G ని యూజ్ చేసుకొని ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ని వీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారని, దీనికోసం వీళ్ళు నోకియాతో టైఅప్ అయి క్వాల్కామ్ బేస్డ్ 5G FWA అవుట్డోర్ గేట్వే ని అండ్ వైఫై 6 యాక్సెస్ పాయింట్ ని డివైసెస్ ని యూజ్ చేసుకొని వీళ్ళు ఫర్దర్ గా వీళ్ళ 5G నెట్వర్క్ ని స్ట్రెంథెన్ చేసుకుంటారనేలా, నేషన్ వైడ్ గా వీటి సర్వీసెస్ ని అందిస్తారనేలా ఎయిర్టెల్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు నోకియా వాళ్ళకి కాంట్రాక్ట్స్ అయితే ఈ FWA పరంగా ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడంతా ఇంటెన్స్ కాంపిటీషన్ కదా, ఎవరికి లో లేటెన్సీతో హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, మంచి సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం విత్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళ ఫర్దర్ టెక్నాలజీ పరంగా నోకియా వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు గరుడా ఏరోస్పేస్ వాళ్ళతో AI పవర్డ్ డ్రోన్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇది కూడా ఏరో ఇండియా 2025 లో కుదుర్చుకున్న ఒప్పందం అని, ఇతర దేశాల నుంచి ఇండియాలోకి రావడం కాకుండా ఇండియాలోనే AI పవర్డ్ డ్రోన్స్ తయారు చేయడానికి టాటా ఎలక్సీతో గరుడా ఏరోస్పేస్ వాళ్ళు పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు వీళ్ళ మధ్యలో ఒప్పందం కుదిరిందనేలా టాటా ఎలక్సీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక మేజర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ సోలార్ గ్లాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ వియత్నాం నుంచి వస్తున్న గ్లాస్ ఇంపోర్ట్స్ పై విధిస్తున్నట్టు, అండ్ CVD అంటారు కౌంటర్ వైలింగ్ డ్యూటీ, అది వియత్నాం నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా 5 సంవత్సరాలు వేస్తున్నట్టు, ఫ్రమ్ December 4, 2024 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనేలా, బికాస్ ఇండియాలో సోలార్ గ్లాస్ తయారు చేస్తున్న డొమెస్టిక్ మ్యానుఫాక్చర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రూల్ తీసుకొస్తున్నారనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా మంచిది. కాబట్టి ఇది ఆన్ గోయింగ్ ఫ్యూచర్ వీళ్ళ మార్జిన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తగ్గిస్తుంది, ఆ అన్సర్టనిటీని తొలగిస్తుంది అనేలా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కెమికల్ కంపెనీ చూడండి, వాళ్ళ కెపాసిటీని పెంచుతుంది. 200 TPD కాస్టిక్ సోడా ఫ్లేకింగ్ యూనిట్ పరంగా వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ, దీనికోసం వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 95 crores ఖర్చు పెడుతున్నారు. బట్ దీని ద్వారా ఇక్కడ గమనించండి, యాన్యువల్ గా అడిషనల్ రెవెన్యూస్ 40 crore దగ్గరగా ఇయర్లీ యాడ్ అవుతాయని. ప్రెసెంట్ ఉంటున్న ప్రైసెస్ కి 40 crores, బట్ కాస్టిక్ సోడా పరంగా ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, రీసెంట్ టైమ్స్ లో బాగా పడ్డాయి. ఒకవేళ అది ఇంప్రూవ్ అవుతుంటే ఫర్దర్ గా అది కూడా ఇంప్రూవ్ అవుతూ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని మీట్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఈ ఫర్దర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ని చేస్తున్నట్లు గుజరాత్ ఆల్కలీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హోమ్ టెక్స్టైల్స్ అండ్ బెడ్డింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తే ఇండోకౌంట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్, మేజర్ అప్డేట్ వస్తుండడం, స్టాక్ ఇవాళ 20% పెరగడానికి ప్రధానమైన కారణం. ఇక్కడ మీరు గమనించారంటే వీళ్ళు ఒక గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని, స్టెప్ డౌన్ సబ్సిడరీని నార్త్ కెరోలినాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు, మీన్స్ USA లో వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ఒక కొత్త కంపెనీని పెట్టి అరిజోనా వెస్ట్ లో, ఓహియో మిడ్ వెస్ట్ లో, నార్త్ కెరోలినా ఈస్ట్ లో బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి 18 మిలియన్ పిల్లోస్ యాన్యువల్ గా ప్రొడ్యూస్ చేస్తూ $175 million 3 US ఫెసిలిటీస్ లో జనరేట్ చేసేందుకు వీళ్ళు $15 million ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. విత్ లో ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ $15 million తో ఇన్వెస్ట్మెంట్, కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ ని $175 million తీసుకొచ్చే ఆపర్చునిటీ వీళ్ళకి 3 US ఫెసిలిటీస్ నుంచి దొరుకుతుందని, US ప్రెసెన్స్ అండ్ వాళ్ళ కస్టమర్స్ ని కూడా బెటర్ గా సర్వ్ చేయడానికి ఈ స్టెప్ వీళ్ళు తీసుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఈవెన్ వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి, ఈ నెంబర్స్ ని మనం రిజల్ట్స్ లో మాట్లాడుకుందాం, అవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 202 మెగావాట్ కి సంబంధించిన రిపీట్ ఆర్డర్ అంటే ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇది ఇంకొకసారి వస్తున్న ఆర్డర్ ఆయిస్టర్ రెన్యూబుల్ దగ్గర నుంచి లభించింది. ఇది మధ్యప్రదేశ్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారని, గతంలో వచ్చిన ఆర్డర్ ప్లస్ ఈ 201.6 ఇది రెండు కలుపుకుంటే 283.5 దగ్గరగా మెగావాట్ ఆర్డర్ ఈ పర్టికులర్ ఆయిస్టర్ రెన్యూబుల్స్ దగ్గర నుంచి లాస్ట్ 9 months లో వీళ్ళకి లభించిందని. ఇందులో భాగంగా వీళ్ళు టర్బైన్స్ 3.15 మెగావాట్ కి సంబంధించిన టర్బైన్స్ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర, వాటిల్ని సప్లై చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ NBCC వాళ్ళ హైడ్రో ప్రాజెక్ట్స్ ని మిజోరాం లో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టు 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయంటున్నారు. ఒకటి మ్యాట్ రివర్ డ్యామ్, ఇంకొకటి మల్టీపర్పస్ రెయిన్
రెయిన్ వాటర్ హార్నెసింగ్ డ్యామ్, మూడోది డ్యూయల్ మినీ డ్యామ్. సో ఈ 3 ప్రాజెక్ట్స్ లో భాగంగా మిజోరాం వాళ్ళు అంటే మిజోరాం గవర్నమెంట్ వాళ్ళు NBCC తో టైఅప్ అయినట్టు. సో దట్ ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ప్లానింగ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో NBCC వాళ్ళు చూసుకుంటారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. CDSL గురించి మాట్లాడుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఏషియాలోనే మొదటి లిస్టెడ్ డిపాజిటరీగా CDSL వాళ్ళు పేరైతే తెచ్చుకున్నారు. ఎందుకంటే 15 కోట్ల మందికి డీమ్యాట్ అకౌంట్లు CDSL అండర్ లో ప్రెసెంట్ ఉన్నాయని, ఇలాంటి మార్క్ ఏషియాలో ఇంక ఏ ఇతర డిపాజిటరీ కూడా లేదని ఇలా CDSL వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ లో GST రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. టర్మ్ ప్లాన్స్ పరంగా 5% GST వేస్తారని ఇలా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అని. గతంలో కూడా దీని రిలేటెడ్ గా ఇలానే అప్డేట్స్ వచ్చాయి మనకి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా. బట్ ఏ క్వాలిటీ అవుట్కమ్ కూడా మనకి రాలేదు. మళ్ళీ అగైన్ ఇలాంటివి తెర మీదకి వస్తున్నాయి. మీరు చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎలాంటి చేంజెస్ GST లో తీసుకురాబోతున్నారని. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ పరంగా బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో గమనించారంటే ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుంది. మోర్గన్ స్టాన్లే వాళ్ళు 36 లక్షల షేర్స్ దగ్గరగా 282 రూపాయల్లో కొంటూ ఉంటే, అదే ప్యారలల్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు 34 లక్షల దగ్గరగా షేర్లని 282లో అమ్మేస్తున్నారు. సో ఒక గ్లోబల్ ఫండ్ ఏమో ఇది ఇక్కడ వాల్యూ కాదు, ఇక్కడ కూడా నేను అమ్మేస్తాను 34 లక్షల షేర్లు నేను అమ్మేస్తుంది. వెరాజ్ ఈ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఇక్కడ వాల్యూ కనిపించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇదే మనం ప్రతిసారి అర్థం చేసుకోవాల్సింది. ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కానీ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ కాకుండా ఫ్యూచర్ ఉంటున్న బిజినెస్ చేంజెస్ ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అండ్ ఫ్యూచర్ లో కూడా దీనికి పెద్ద చేంజ్ ఉండదు, ఇంకా వీక్ అవుతుందే కానీ నా ఇన్వెస్ట్మెంట్ పెరగదు అనుకొని ప్రెసెంట్ సెల్ తీసుకునే వాళ్ళు. ఇద్దరులో ఎవరు రైట్ అవుతారనేది కంపెనీ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది. ఇది ఐ థింక్ 700 దగ్గర నుంచి పడినట్టుంది 280 వరకు. ఇది ఎవరైనా మన వాళ్ళు హోల్డ్ చేస్తున్నారా? స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్స్ ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే మీరు ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు? ఇది కూడా వీలైతే పెట్టడానికి ప్రయత్నించండి. బికాస్ దీని గురించి యూజువల్ గా మన ఛానల్ ఎక్కువగా మాట్లాడలేదు, ఎందుకంటే మన వాళ్ళు దీని రిలేటెడ్ గా ఎక్కువగా కామెంట్ సెక్షన్ లో ఎప్పుడు పెట్టలేదు. ఒకవేళ హోల్డ్ చేస్తుంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ చాలా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు సడన్ గా పెరిగినట్లు కనిపిస్తాయి కదా. దీనికి ప్రధానమైన కారణం ఇవాళ కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లో వాళ్ళ గురించి ఎటువంటి డిస్కషన్ లేదు. ఉంటే ఎటువంటి డిస్కషన్ ఉండేదని మార్కెట్ అనుకుంది. అలాంటిది ఏం లేకపోవడం వల్ల పెరిగింది అంటున్నారు. అసలు ఏం డిస్కషన్ ఉంది? యూజువల్ గా మన ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అనేది 35% దగ్గరగా ఉంటది. వెరాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మాత్రం ప్రిఫరెన్షియల్ ట్యాక్స్ రేట్ ఉందన్నమాట. 12.5% మాత్రమే కట్టండి అని. కానీ ఈసారి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లో వాళ్ళకి ఆ ప్రిఫరెన్షియల్ రేట్ తీసేసి 35% వాళ్ళని కూడా కట్టమంటారేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి వాటిల్లో కొంత ఓవర్ హ్యాంగ్ కనిపించింది. కానీ అలాంటి స్టెప్ ఏం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం వాళ్ళ ఎర్నింగ్స్ పై 7 to 10% మేజర్ ఇంపాక్ట్ పడేది. అలాంటిది ఏం జరగకపోవడం ఈ స్టాక్స్ కి నిజంగానే మంచిదిగా చాలా మంచి అప్డేట్ గా ఇది చూడాలి. నెక్స్ట్ రిజల్ట్స్ ని గమనిద్దాం. ఫస్ట్ జాష్ ఇంజనీరింగ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 29% గ్రో అవుతున్నాయి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఆపరేటింగ్ సైడ్ మనకి 23% గ్రోత్ కనిపిస్తూ నెట్ ప్రాఫిట్ కూడా ఎక్సెప్షనల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో 54% దగ్గరగా గ్రో అవుతుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ సిమిలర్ సెట్ లోనే మనకి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 250% పెరుగుతుంది. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 261% పెరుగుతూ నెట్ ప్రాఫిట్ 438% దగ్గరగా గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. బట్ ఈవెన్ ఇన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ వీళ్ళు టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లో తీసుకొస్తున్న గ్రోత్ ఇంప్రెసివ్ గానే ఉంది. నెంబర్స్ బానే ఉన్నట్టే. ఈవెన్ అశోక్ లీలాండ్ వాళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 9% దగ్గరగా రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ సైడ్ 15% గ్రోత్, ప్రాఫిట్ లో 35% గ్రోత్. గుడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళ నెంబర్స్ ని మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 1.8% పెరుగుతున్నాయి. ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ లో ఎలివేషన్ కనిపిస్తుంది. కాబట్టి ప్రాఫిట్స్ మీరు చూడండి, రెవెన్యూలో పెద్ద గ్రోత్ ఉండదు, నియర్లీ ఫ్లాట్ గా ఉంటాయి, 2% దగ్గరగా ఉంటుంది అంతే. వెరస్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ 27.5% దగ్గరగా పెరిగింది. ఎలా ఎక్స్పాండ్ అయ్యాయి? ఎంత ఎక్స్పాండ్ అయ్యాయి మార్జిన్స్? యూజువల్ వీళ్ళ మార్జిన్స్ గతంలోవి 15.3 అనమాట, అది 18.55 కి ఇంక్రీజ్ అయింది. దీని కారణంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ కూడా, ప్యాట్ మార్జిన్ కూడా 9.05 నుంచి 11.35% కి ఇంక్రీజ్ అయింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో మనం చూస్తున్నప్పుడు. బట్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ మనకి డ్రాప్ కనిపిస్తుంది వీళ్ళ నెంబర్స్ లో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.